తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఇవాళ ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలవగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుండగా మధ్యాహ్నం 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. మొదటి విడతలో భాగంగా 4236 సర్పంచ్ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయగా వీటిలో 396 సర్పంచ్ స్థానాలు, 9633 వార్డు స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 3834 సర్పంచ్ పదవుల కోసం 12960 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఒక గ్రామ పంచాయతీ 10 వార్డుల్లో ఎన్నికల్ని నిలిపివేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఎన్నికల మొత్తం 56,19,430 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 27,41,070 మంది పురుషులు, 28,78,159 మంది మహిళలు, 201 మంది ఇతరులు ఉన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం భారీ ఏర్పాటు చేసింది. 3 విడతల కోసం కలిపి 93,905 మంది సిబ్బందిని, 3,591 మంది రిటర్నింగ్ అధికారులను, 2,489 మంది మైక్రో అబ్జర్వర్లు నియమించారు. సున్నితమైన ప్రాంతాల్లోని 3,461 పోలింగ్ కేంద్రాలను వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రక్రియ కోసం 45,086 బ్యాలెట్ బాక్సులు వినియోగిస్తున్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే విజేతల్ని ప్రకటించి ఆ తర్వాత పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఉప సర్పంచ్ ఎన్నికను కూడా నిర్వహిస్తారు. అందరికీ కుప్పలు కుప్పలు ఉండేవారు కావాలి ఇవన్నీ పట్టుకుని